వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని కానీ తాను మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ఆ పార్టీలోనే ఉన్నానని హాట్ కామెంట్స్ చేశారు తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామని చెప్పారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు దానం సిద్ధమయ్యారని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా అది మన స్పెషాలిటీ కదా మీరే గెలవాలంటారు ఏ పార్టీ గెలవాలి పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా ఇంకా గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ చెప్తున్నాం కదా కాంగ్రెస్ ఎక్కడో తీసుకో మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు ఇప్పుడు ఏ పార్టీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదు కానీ తాను మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ఆ పార్టీలోనే ఉన్నానని హాట్ కామెంట్స్ చేశారు తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించబోతున్నామని ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామని స్పష్టం చేశారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు రాజ్ కుమార్ ప్రియాంక దీనికి సంబంధించి ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో ఉండగానే కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి 2024లో ఏదైతే కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా సికింద్రాబాద్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది ఇప్పటికే అది కడియం శ్రేయర్ కావచ్చు దానం నాగేందర్పై ఇప్పటికీ ఏదైతే స్పీకర్ ఇచ్చిన దానిపై విచారణ కొనసాగుతోంది ఇప్పటికీ వారు హాజరు కాకపోవడం దానికి ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఈరోజు దానం నాగేందర్ మాత్రం మీడియాతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది తాను కాంగ్రెస్ లోనే ఉంటాను తాను కాంగ్రెస్ లో ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దానం రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే తాను బహిరంగంగానే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా కూడా సంచలనంగా మారింది ఎందుకంటే స్పీకర్ నిర్ణయం గడ్డం ప్రసాద్ మొన్న 5 ఎమ్మెల్యేలపై తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఎలాంటి పార్టీ ఫిరాయింపులు జరగలేదు అని కూడా చెప్పిన నేపథ్యంలో తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నానని కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి ఇప్పుడు మాత్రం స్పీకర్ నిర్ణయం పట్ల దానికి సంబంధించి విచారణ కొనసాగుతున్నానే దానం నాగేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తాను కాంగ్రెస్ తరపునే ఉన్నాను కాంగ్రెస్లో 300 డివిజన్ హైదరాబాద్ రాబోయే ఎన్నికలలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో మాత్రం మొత్తం 300 డివిజన్లు తిరుగుతాను ఎంఐఎం పార్టీతో పాటు కాంగ్రెస్లో ఉంటూ 300 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తాను అదే నా స్పెషాలిటీ అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇవన్నీ చూసుకున్నట్టయితే అంటే మరికొద్ది రోజులలో తన అయితే ఖైరతాబాద్కు ఉప ఎన్నికలు వచ్చే విధంగా కూడా ఎందుకంటే తాను రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్టు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్కి వచ్చినటువంటి దానం నాగేందర్ ఇప్పుడు తాను కాంగ్రెస్లోనే ఉన్నంటే అది ఫిరాయించినట్లే అవుతుంది కాబట్టి అది తాను రాజీనామా చేసేందుకు మాత్రం సిద్ధమయ్యారని కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఈ యొక్క కామెంట్ల ద్వారా పూర్తిగా ఎందుకంటే తాను చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా తాను సంబంధించి హైదరాబాద్ మొత్తం తిరుగుతాను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానన్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నిటి చూసుకున్నట్టయితే మాత్రం ఖైరతాబాద్కు మాత్రం ఎమ్మెల్యే టికెట్కు తాను రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది రైట్ రాజ్ కుమార్ థ్యాంక్ యూ వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ చెప్తున్నాం కదా కాంగ్రెస్